ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశము సమాజంలో పెను మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగం ఇచ్చినటువంటి అన్ని అవకాశాలు కూడా అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ పొలిటీషియన్ చేసి నడుస్తూ ఉన్నది. పొలిటీషియన్ చేసే యొక్క ప్రధాన ఉద్దేశం కూడా ఒక మంచి కార్యకర్తలు, మంచి నాయకులను, మంచి వ్యక్తులను, మంచి సమాజాన్ని నిర్మించాలనే ఆ ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము. ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఇచ్చిరో క్యాబినెట్ డిసిజన్ తీసుకోవడము మేము ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా గవర్నర్ గారు అసెంబ్లీకి పంపిరు, ముందు కూడా పంపిరు, మళ్ళీ తర్వాత కూడా పంపిరు. గవర్నరు ఆయనకు ఉన్న విశేష అధికారాలలో 200 ఆర్టికల్ ప్రకారము ఆయన పెండింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే కూడా దానికి కొద్ది కాలం పెట్టుకోవచ్చు, లేదంటే రిటర్న్ పంపించవచ్చు. 3 అంశాలు ఉంటాయి ఆయన దగ్గర. వీటో పవర్ లేదు గవర్నర్ గారికి. కాబట్టి గవర్నర్ గారు ఖచ్చితంగా దీని మీద అసెంట్ ఇవ్వాలి. దీనికి కొంత రాజకీయ అంశం కాకుండా ప్రజా సమస్యల మీద ప్రజా అంశం ఇది. బీసీలు అనేది ప్రజలు 56% ఉన్న బీసీ సమాజానికి ఇగ్నోర్ చేస్తే ఈ దేశమే కష్టాల పాలవుతుంది. ఒక రోజు మరో ఆఫ్ఘనిస్తానో, మరో పాకిస్తానో, మరో బంగ్లాదేశ్ అవుతుంది. కాబట్టి బీసీలను ఇగ్నోర్ చేయడం హిందూ సమాజము, ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అందులో ఉన్నది కూడా బీసీలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. సమాజ నిర్మాణము, సామాజిక న్యాయం కోసం అన్నగారు కృష్ణయ్య గారు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఏదో ఎవరో ఇచ్చే భిక్ష కాదు, ఇది హక్కు. మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును మాకు 340 ఆర్టికల్ ద్వారా కాకా కలేకర్ కానీ, మండల్ కమిషన్ కానీ, ఈ మురళీధర కమిషన్ కానీ ఎన్నో కమిషన్లు ఉన్నాయి. అదేవిధంగా ఫెడరల్ సిస్టానికి ఏదైతే ఉందో ఫెడరల్ సిస్టానికి కూడా సర్కారియా కమిషన్ సెవరల్ రికమెండేషన్ చేసింది. ఆ సర్కారియా కమిషన్ కూడా దుగ్గడము ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఇది ఎన్నో విషయాలలో ఉన్నది. అదేవిధంగా ఇంద్రసాని వర్సెస్ యునైటెడ్ నేషన్స్లో అది 50% క్యాప్ అనేది ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్లలో ఉంది. కానీ ఇలా లేదు. పర్టికులర్ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు అనేది లోకల్ బాడీ ఎలక్షన్, లోకల్ బాడీ కమ్స్ అండర్ ది స్టేట్ లిస్టులో ఈ విధంగా చేయడం అనేది ఈ జడ్జిలకే మేము చెప్పలేని పరిస్థితి. ఒక బీయింగ్ అడ్వకేట్ కూడా ఎలైట్ పీపుల్ ద్వారా వీఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్. అంటే ఈడబ్ల్యూఎస్ మాత్రము 10 రోజులలో అయిపోతుంది. వీళ్ళు పార్లమెంట్కి వెళ్ళిపోతుంది, అసెంబ్లీ వచ్చేస్తుంది, రాష్ట్రపతి గారు ఇచ్చేస్తారు, హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇమీడియట్ 1 మంత్లో, అంటే 8th మంత్లో వస్తే 10th మంత్ నుంచి ఇంప్లిమెంట్ అయిపోతుంది. ఎంత అన్యాయమైన విషయం. ఎవరు నువ్వు డిమాండెడ్, వేర్ ఇస్ ద కమిషన్? వాళ్ళు ఏమైనా కమిషన్ ఏమైనా ఇంపెరికల్ సర్వే చేసిరా? ఏం చేసిరు? మరి వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవా? జడ్జిలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? మరి ఆలోచించాలా? మా వర్గాలు మేము 56% ఉన్నాం. మేము ఎన్ని సంవత్సరాలకి 75 సంవత్సరాలకి వెళ్ళి మేము అనగారిపోతున్నాము. మా వర్గాలకు అన్నగారు కృష్ణయ్య గారు నిరంతరము ఈ వర్గాల కోసం పనిచేస్తూ ఆయన జీవితం కూడా ఎందులోనే